ఓటర్ వచ్చింది చెప్తాము, ఆమె వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చి చూడండి. వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్స్ కానీ, ఎంత వీలైనంత తొందరగా చేసే ప్రయత్నంలోనే ఉంటుంది. కానీ చేయడం మాత్రం పక్షం కాన్ఫిడెన్స్తో వేయండి. ఈరోజు ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో 13 వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇందూరు సీనన్న గారికి మేమందరం కాలనీవాసులము మరియు కార్యకర్తలము ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఇందూరు సీనన్న గారిని ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య చాలా అధ్వానంగా ఉంది. మా పైన మల్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామనే నమ్మకంతో తిరుగుతున్నాము. ఖచ్చితంగా ఇందూరు సీనన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఒక 6 నెలల లోపల ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ 200 కోట్లతో అభివృద్ధి కూడా చేస్తున్నాం. దానికి నిలువెత్తు నిదర్శనం మన ఇబ్రాహీంపట్నం చెరువుకట్ట ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి మనం ఖచ్చితంగా ఇందూరు సీనన్న గారికి భారీ మెజార్టీతో గెలిపించగలరని మీ అందరినీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.